పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 2వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 3వ అధ్యాయం చదువుకున్నాం. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగా అనెను: నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. ఆ దినము అంధకారమగును గాక. పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘము దానిని కమ్మును గాక. పగలను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించును గాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేనొక దానినని అది హర్షింపకుండును గాక. మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఆ రాత్రి ఎవడును జననమును కాకపోవును గాక. దానిలో ఏ ఉత్సవధ్వని పుట్టకుండును గాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనెలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనెలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నెలా ఉంచుకొనిరి, నేనెలా స్థానములను కూడిచితిని. లేని ఎడల నేనెప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూములు యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమైన కంటబడకయున్న పిండము వంటి వాడనే లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డవలే లేకపోయియుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బాధింపబడిన వారు కార్య నియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్నవారు వారికి వెలుగియబడుట ఎలా? దుఃఖక్రాంతురాలైన వారికి జీవమీయబడుట ఎలా? వారు మరణము నపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకే వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకై ఉన్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించుదురు. మరుగున పడిన మార్గము గలవానికి దేవుడు చుట్టె కంచె వేసి వానికిని వెలుగు ఇయ్యబడనేలా. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ళవలే ప్రవహించుచున్నవి. ఏది వచ్చినను నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇంతటితో యోబు గ్రంథము 3వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 4వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.